నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మంత్రులు వాళ్ళ పదవులను ఎలా నిర్వర్తిస్తున్నారో, ఎంత స్పీడ్లో ఉన్నారో ర్యాంకులు ఇచ్చుకుంటే వెళ్ళారు. ఇంతకుముందు కూడా ఒక ర్యాంకింగ్ ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ర్యాంకింగ్స్ తీశారు. అంటే ఈ 18 నెలల కాలం తర్వాత అప్పటి నుంచి చెప్తున్నారు, మీరు తొందరగా పని చేయండి, మీ పనితీరు మీద ఉంటాయి, మిగతా అన్నీ ఆధారపడుతూ ఉంటాయి అని చెప్పి కూడా అన్నిసార్లు చెప్పినా ఇంకా ఏం పెద్దగా మార్పు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఆయనే ఒత్తిడి పెంచుకుని ఆయన పని చేస్తారు, అది బాగానే ఉంది. మిగతా వాళ్ళ మీద ఒత్తిడి ఎలా ఉంటుంది అసలు? వాళ్ళకి పోనీ లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ ఏముంటుంది? ఆయన ఎందుకు ఫైల్స్ని కదిలించడంలో అంత స్పీడ్గా లేరు? చంద్రబాబు నాయుడు గారు మీకు మీ జనరేషన్ తెలియదు కానీ ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇవన్నీ వినడానికి భలే బాగుండేటివి. ఈ మంత్రుల ర్యాంకులు, ఈ టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, గంటలు ఆయన అధికారులతో మాట్లాడడము, మీ పనితీరు బాగలేదు, మీ ఫైల్ కదలలేదు, మీకు 1వ ర్యాంకు, నీకు 4వ ర్యాంకు, నీకు 12వ ర్యాంకు, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అది మొదట్లో బాగుండేది. అంటే అంతకు మునుపు ముఖ్యమంత్రులు ఎవరికీ కూడా అలాంటి అలవాట్లు లేవు. ఈయన పెట్టిన జన్మభూమి కానీ లేదా ప్రజల వద్దకు ఎన్టీఆర్ గారి హయాంలో వచ్చిందండి. ఇలా ఏవో కొన్ని చాలా వినూత్నంగా ఉండేటివి. 1999లో ఆయన మళ్ళీ గెలవడానికి కూడా ఇలా ఏదో ఈయన ఏదో కొత్తగా ఉన్నాడే, బాగా చేస్తున్నాడే అనే ఒక మూడ్ క్రియేట్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దాదాపుగా ఎన్నేళ్ళు అయింది? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్లలో అదే పాటే పాడుతున్నాడు ఆయన. ఏదో ర్యాంకులు ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు ఫైళ్ళు క్లియరెన్స్ చేయవు. మీరంతా చెప్తున్నారు కదా, ఆన్లైను మేమంతా ఏంటది సాఫ్ట్వేరు, మేము అద్భుతాలు, కంప్యూటరీకరణ అద్భుతాలు, అమోఘం అంటున్నారు కదా. మరి మీకు ఎందుకు ఫైళ్ళు క్లియరెన్స్కి ఇన్ని రోజులు, ఇన్ని గంటలు పడుతున్నాయి? చాలా స్పీడ్గా చేయొచ్చు కదా. ఫైళ్ళు క్లియరెన్స్ వల్ల పరిపాలన అనేది అబద్ధం. ఎందుకంటే ఫైళ్ళు క్లియరెన్స్ అనేది పరిపాలనలో ఒక భాగం. అది పరిపాలనలో పరిపాలనా పనులు, ఆ పరిపాలనా అనుమతులు, ఒక లెక్క ప్రభుత్వానికి ప్రతిదీ కూడా ఒక రికార్డెడ్గా ఒక లెక్క ఉండాలి. కాబట్టి ఈ ఫైళ్ళు అనేది బ్రిటిష్ కాలంలో వాళ్ళు పెట్టిన ఈ ఫైళ్ళ నుంచి మనం ఇప్పటికీ కూడా బయటపడలేకపోతున్నాం. అలాగే ఒక ఫైలు 20-30 శాఖలు తిరిగి ఫైనల్గా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి అది ఒకే సంతకం పెట్టించుకునేసరికి దానికి సంబంధించిన వాళ్ళు ముసలోళ్ళు కూడా అయిపోతారు. గవర్నమెంట్ ఆఫీసుల పనితీరు అలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, 30 ఏళ్లలో ఆయన ఏమీ మారకుండా మళ్ళీ ర్యాంకులు గొడవ ఎత్తుకున్నాడు. ర్యాంకులు గొడవ కాదు ఆయన చేయాల్సింది. పరిపాలనలో వేగం పెంచడానికి ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఏదో క్లియరెన్స్లో ఎన్నో స్థానంలో ఏదో ఉన్నాడు అన్నారు కదా. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఫైల్ అనేదాన్ని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఒక పనిని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఒక పని చేయడానికి ఒక మనిషికి అరగంట పట్టొచ్చు, ఒక మనిషికి గంట పట్టొచ్చు, ఒక మనిషికి 10 రోజులు పట్టొచ్చు. వర్క్ ఏమిటి అనేది ఒక క్రియేటివ్ వర్క్, క్రియేటివ్గా ఏదో ఒక కాంప్లికేటెడ్ ఫైల్, ఒక రెవెన్యూ ఫైల్ వచ్చింది అనుకోండి ఉదాహరణకి, కాంప్లికేటెడ్, అది భూ వివాదము ఏవేవో ఉన్నాయి దాంట్లో, దాన్ని అన్నీ ఆ లొసుగులు అవన్నీ పరిష్కరించడానికి సుమారు టైం తీసుకుంటుంది కదా. అందువల్ల ఆ మంత్రి పనికిమాలినోడు, అతను పనిచేయడం లేదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ మార్కులు, ర్యాంకులు ఇవన్నీ కాదు. ఇవన్నీ జనానికి బోర్ కొట్టేసింది. ఒక జనరేషన్, 2-3 జనరేషన్లు చూసి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మళ్ళీ మొదలు ఇదే ఈయన హెడ్ మాస్టర్ లాగా బెత్తం తీసుకొని నువ్వు కూర్చో, నువ్వు నిలబడు, స్టాండప్, సిటప్, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నీకు 3వ ర్యాంక్ రాలేదు, ఈ గోలే మొదలైంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి? అదిగా చేయాల్సింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతుల పరిస్థితి ఏమిటి, రైతులను ఆదుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన పథకాలన్నీ ఇవ్వడానికి మీరు ఏమేమి కార్యాచరణ చేశారు? ఇప్పుడు కరెంటు ఛార్జీలు పోయి పెరుగుతాయి అనేది ఒక కథనం వస్తూ ఉంది. ఈయనేమో నిన్న ఏం చెప్పారు, 4 రూపాయలు చేస్తాను నేను, మొత్తం సోలార్ చేసేస్తాను అంటే. ఆయన ఆలోచనలు బాగానే ఉంటాయి, వినడానికి అద్భుతంగా ఉంటాయి. అరచేతిలో వైకుంఠం అంటారే అలా ఉంటాయి. ఏందిరా స్వామి, మనకు 5-10 ఏళ్లలో మన రాష్ట్రంలో 10-20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. అసలు దేశంలో ఉన్న అత్యంత గొప్ప సంస్థలన్నీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి వాలిపోతాయి. ఇలా మనకు సూపర్గా అనిపిస్తుంది ఆయన ఏం చెప్పినా కూడా. కానీ ప్రాక్టికల్గా ఏమిటి? ఎందుకు మీరు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మీరు మీ పాలన అంటే విసుగెత్తిస్తూ ఉన్నారు జనానికి? పోయినసారి 14-19లో మేము అద్భుతాలు చేసేస్తున్నామనే కదా చెప్పారు. అప్పుడు కూడా ఇలాగ పెట్టుబడులు తెచ్చేసినాం, అవి తెచ్చేసినాం, సింగపూర్ చేస్తున్నాం, అమరావతిని అవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ చెప్తే జనం మళ్ళీ మిమ్మల్ని 19లో ఎందుకు ఇచ్చారు? పోనీ జగన్ గారికి ఒక అవకాశం ఇస్తామని అనుకున్నారేమో మనకు తెలియదు. మళ్ళీ మీరు అదే రూట్లోనే వెళ్తున్నారు కదా. మీరేం మారారు? రూట్ అదే కదా.
అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నేను అద్భుతంగా పనిచేస్తున్నాను, నేను 24 గంటల్లో 16 గంటలు నేను పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. జనానికి కావాల్సింది మీరు 16 గంటలు పనిచేస్తారా, మీరు 6వ ర్యాంకులో ఉన్నారా, 3వ ర్యాంకులో ఉన్నారు, మీరు లోకేష్ గారే కదా మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పలానా మంత్రికి ఏ మంత్రికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఏ మంత్రి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏమైనా తీసుకోగలరు మనకు తెలియదు. కానీ మిగతా నిర్ణయాలన్నీ కూడా మీరు మీ అబ్బాయే కదా నిర్ణయిస్తున్నారు మొత్తం అంతా కూడా. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా నేను ఉత్సాహంగా నేను విపరీతంగా తిరిగేసి నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని అనలేడు కదా. ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా చేయాల్సింది ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ఆయన అంచనా వేసుకుని రూట్స్, అంటే ముఖ్యంగా మన పల్లెల్లో రైతులు వీళ్ళంతా ఇబ్బందిగా ఉన్నారు, ఈ కోణంలో నుంచి ఆయన ఆలోచించి అసలు ఏం చేయాలా అని కనుక కార్యాచరణ 29లోగా ఒక కార్యాచరణ తీసుకుని ప్రజలకున్న ఇబ్బందులను ఆయనకు అర్థం చేసుకుంటే మళ్ళీ 29 నాటికి ఫలితాలు ఆయనకు అనుకూలంగా కూడా రావచ్చు. లేదంటే ఇట్లనే ర్యాంకులు, ఇట్లనే హెడ్ మాస్టరు, నేను వీడియో కాన్ఫరెన్స్ 10 గంటలు వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో అధికారులు విని ఏళ్ల తరబడి విని ఏందో ఈయన మాట్లాడుతూనే ఉంటాడా, ఒక్కటి కూడా కార్యాచరణలోకి రావు. మరి మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటే ఒకవైపు ప్రతిపాదనలు ఎందుకు వచ్చాయి కరెంటు ఛార్జీలు పెంచాలని? మీరు ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి అద్భుతాలు చేసేస్తున్నాం, అది జీడిపి పెరిగింది, గ్రాస్ ప్రోడక్ట్ పెరిగింది, అది ఇది అంటూనే ఉన్నారు కదా. ఒకవైపు అంటూనే ఉంటే మరి మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? లక్షల కోట్ల అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి కదా. ప్రతి నెల మీరు అప్పులు చేస్తూనే ఉన్నారు కదా. మరి ఈ మంత్లో కూడా కొన్ని శాఖలకు ఇప్పటికీ జీతాలు, అంటే నిన్న మొన్నటి వరకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? వీటన్నిటికి రిజల్ట్ కావాలి కదా, వీటన్నిటికీ సమాధానం కావాలి. మరి అమరావతిని మీరు ఫస్ట్ టర్మ్ ఏం చెప్పారు? మీరు 19లోగా నేను అద్భుతమైన సింగపూర్ సిటీ చేస్తాను, సింగపూర్ విశ్వనగరం చేస్తాను అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? లేదు ఇంకొక 50,000 ఎకరాలు కావాలా, ఇప్పుడు ఉన్న పెట్టుబడులు చాలవు, ఇప్పుడు ఉంటే మున్సిపాలిటీ. అంటే ఆయన ఏం చెప్తున్నాడో దాని మీద ఉండడు ఆయన, స్టికాన్ కాడనమాట. అంటే 2 పథకాలు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ నేను సూపర్ 6 సూపర్ సక్సెస్ చేశాను అంటారు ఆయన. మరి ఎట్లది? మీరు ఎక్కడ 2 పథకాలు టచ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే కొంచెం ఆలోచించే వాళ్ళకి నవ్వు తెప్పిస్తాయి. అసలు జనానికి కావలసింది మీరు ఫైల్ క్లియరెన్సా, మంత్రులు ర్యాంకులా, ఇవన్నీ కానే కాదు. జనానికి కావాల్సింది మౌలికమైన సౌకర్యాలు, మౌలికమైన వసతులు, వాళ్లకు మీరు ఇస్తానన్న పథకాలు, ఇవి కావాలి జనానికి. ఆ రూట్లో ఆ దిశగా ప్రయాణం చేయకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ పాతపాటే ఎత్తుకున్నారు ఆయన. అందులోనే ఇవి ఎలా ఇచ్చినా కూడా అది లోపభూయిష్టంగా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జామ్స్ అనుకుంటే అందులో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఒక్కోదానికి ఒక్కో టైం పడుతుంది. అంటే ఫైల్ క్లియరెన్స్ వచ్చిన ఫైల్ని వెంటనే ఇచ్చేయాలంటే పోనీ ఒకటి మ్యాథ్సే అనుకుంటే నీకు పెద్ద క్వశ్చన్ రావచ్చు, ఇంకోళ్ళు ఈజీగా రావచ్చు, ఎట్లా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఫాస్ట్గా కదిలిచ్చేస్తున్నామంటే అక్కడ ఏమి వర్క్ సరిగా చేస్తున్నామా అనేది కూడా సంబంధం లేకుండా కదిలించి పాడేశారనుకోండి, అది ఇంకోలా ఉంటుంది. అందులో మళ్ళీ తర్వాత లోపాలను ఎత్తుకోవాలి, ఇది ఇలా చేశారు, ఇలా ప్రెషర్ పెరగడం వల్ల అలా చేశారని ఇంకోటి వస్తాయి. మళ్ళీ దానికి బాధ్యులు ఎవరవుతారు? దాన్ని కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు సామాన్య ప్రజల సమస్య ఫైళ్ళ క్లియరెన్స్ కానే కాదు. ఫైళ్ళ క్లియరెన్స్ అనేది వాళ్ళకి తెలియని కూడా తెలియదు సామాన్య ప్రజలకి. మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు పోలవరం పూర్తి చేయండి, మీరు చెప్తున్న అమరావతి ఏదో పూర్తి చేసి మీరు చెప్పినట్టు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఇవి చేయకుండా ఈ ఫైళ్ళ క్లియరెన్స్ చేస్తున్నాం, మేము ఫైళ్ళ క్లియరెన్స్ చేస్తున్నాం అంటే ఫైళ్ళ క్లియరెన్స్ వల్ల సామాన్యుడికి ఏమరుగుతుంది? రాజధానిని అందరికీ అందుబాటులో మధ్యలో ఉంచాలా అన్నారు. ఏముంది రాజధాని? ఎక్కడున్నా ఒకటే కదా రాజధాని. 30 కిలోమీటర్ల దూరంలో ఉంటే రోజు పోయి సామాన్యులు పోయి రాజధానిలో ఏమన్నా పనులు చేసుకొస్తారా? ఏం చేయరు కదా. ఒక మనిషికి, ఒక ఆర్డినరీ పర్సన్కి జీవితకాలంలో రాజధానితో ఎందుకు పని పడుతుంది చెప్పండి? ఉద్యోగులకి, కాంట్రాక్టర్లకి, మీకు నాయకులకి మీకు పనులు పడతాయి రాజధానిలో. అట్లా ప్రతిదీ కూడా ఏమిటంటే ఇలా ఇల్లాజికల్గా నడుస్తూ ఉంది ఎందుకో. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.